ప్రధానంగా హైదరాబాద్లో చర్చించుకుంటే హైడ్రా పైన పేద ప్రజలపైన కొరడా జులిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా పెద్దవాళ్ళని కొట్టట్లేదు అని చెప్పేసి హైడ్రా విషయంలో ముందు నుంచే ఆరోపణలు వచ్చినాయి. నిజంగానే హైడ్రా కూడా అప్పుడప్పుడు అది నిజమే అనిపించుకుంటుంది. ఎందుకంటే గతంలో ఎన్ కన్వెన్షన్ ఒకటే టచ్ చేసింది. తర్వాత మూసీ సుందరీకరణ పేరుతో పూర్తిగా మూసీ పక్కన పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం జరిగింది. చాలా వరకు కొంత రోడ్ పైన పడడం జరిగింది. మరోవైపు ఇటు సున్నం చెరువులో కావచ్చు, లేదంటే ఇంకా ఇటు కూకట్పల్లి దగ్గరలో కావచ్చు, చాలా వరకు పేదల్నే హైడ్రా దెబ్బ కొడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొన్నిసార్లు కొన్ని వార్తలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ కూల్చేస్తలేదు. ఎందుకు హైడ్రా వాటిని పట్టించుకోవట్లేదు? కింది స్థాయి అధికారులకు ఏమైనా డబ్బులు అందుతున్నాయా? హైడ్రా కూడా తప్పుదారి పడుతుందా ఏంటి? ఎందుకంటే ప్రధానంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రభలో ఒక న్యూస్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ నవయుగ నయవంచన ఏదైతే నవయుగ సంస్థకు చెందిన ఈ బిల్డింగ్ విషయంలో హైడ్రా తప్పు చేస్తుందని నిర్ణయం ఇటు ఆంధ్రప్రభ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాన్ని పూర్తిగా మనం